everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic social methodology bits. Let us start now. First one, విద్యార్థులలో సాంఘిక సమానతను పెంపొందించుటకు ఈ క్రింది వాటిలో ఏ కృత్యము తగినది? విహారయాత్రలు, యూనిఫామ్, ఆటలాడుట, మధ్యాహ్న భోజనము. ఆప్షన్ 2 యూనిఫామ్. నెక్స్ట్, మూలాధార పద్ధతిలో ఉపయోగించే ఒక మూలాధారము. మ్యాపులు, చార్టులు, నమూనాలు, నాణేలు. ఆప్షన్ 4 నాణేలు. నెక్స్ట్, 8వ తరగతి సాంఘిక శాస్త్ర విద్యార్థులు పరిసరాల్లో లభ్యమయ్యే వస్తువులతో ఒక గ్లోబును తయారు చేశారు. వారు నేర్చుకున్న నైపుణ్యము: హస్తలాఘవ నైపుణ్యము, ఇంప్రోవైజేషను నైపుణ్యము, చిత్రకళా నైపుణ్యము, రేఖాచిత్రాలు గీయు నైపుణ్యము. ఆప్షన్ 1 హస్తలాఘవ నైపుణ్యము. ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్రంలో మూల్యాంకన విధానం కానిది ఏది? అనెక్డోటల్ రికార్డు, సామూహిక చర్చ, పరిశీలన, సంక్షిప్త రచన. ఆప్షన్ 4 సంక్షిప్త రచన అనేది సాంఘిక శాస్త్రంలో మూల్యాంకన విధానం కానిది. ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఆప్షన్ 4 కానిది అవుతుందంట. సింపోజియంలో ఎంతమంది విద్యార్థులు పాల్గొంటే బాగుంటుంది? 10 to 15 మంది, అలాగే 20 to 30, 15 to 18, 4 to 5. ఆప్షన్ 4 to 5 మెంబర్స్. సాంఘిక శాస్త్రానికి ఒక చక్కని విద్యా ప్రణాళిక ప్రయోగశాల. పాఠశాల ప్రయోగశాల, సాంఘిక శాస్త్ర మ్యూజియం, సాంఘిక శాస్త్ర తరగతి గది, చుట్టూ ఉండే సమాజం. వన్స్ అగైన్ రిపీట్. సాంఘిక శాస్త్రానికి ఒక చక్కని విద్యా ప్రణాళిక ప్రయోగశాల అనేది చుట్టూ ఉండే సమాజం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రెయిన్ స్టార్మింగ్ అనే ప్రక్రియను ఈ పద్ధతిలో ఉపయోగిస్తారు. మూలాధార పద్ధతి, చర్చా పద్ధతి, యూనిట్ పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, విద్యార్థులు తమ తోటివారి అభిప్రాయాలను గౌరవించడం ఈ పద్ధతిలో నేర్చుకుంటారు. ఆప్షన్ 4 చర్చా పద్ధతి. ఈ బోర్డు మీద సమాచారాన్ని ప్రతిరోజు మారుస్తారు. ప్రదర్శన బల్ల, వార్తా బల్ల, నల్ల బల్ల, బులెటిన్ బోర్డు. ఆప్షన్ 2 వార్తా బల్ల. ఒకే అంశాన్ని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలలో క్రమంగా నేర్చుకునే విధానము. అంశముల వారి విధానము, ఏకకేంద్రీకృత విధానం, యూనిట్ విధానము, విషయ విధానము. ఆప్షన్ 2 ఏకకేంద్రీకృత విధానం. తపాలా బిళ్ళలు అను పాఠ్య బోధనకు అనువైన బోధనా పద్ధతి. సమస్య పద్ధతి, పర్యవేక్షిత అధ్యయన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి. ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. విషయాన్ని వివరంగా పరిశీలించుటకు అవలంబించే ఒక కార్యక్రమమే చర్చ, సమస్య, ఫలితము, ప్రక్రియ. ఆప్షన్ 1 చర్చ. నెక్స్ట్, 1963 సంవత్సరంలో అభివృద్ధి చెందిన బోధన. వ్యక్తిగత బోధన, జట్టు బోధన, స్థూల బోధన,
సూక్ష్మ బోధన. ఆప్షన్ 4 సూక్ష్మ బోధన. ప్రశంస ఒక రంగము, స్పష్టీకరణ, ఆశయము, లక్ష్యము. లక్ష్యము. ఒక విద్యార్థి యొక్క ప్రత్యేక సామర్థ్యాలను మదింపు చేయుటకు తోడ్పడే పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, రేటింగ్ స్కేలు, సాధనా పరీక్షలు, ఎనక్డోటల్ రికార్డు. ఆప్షన్ 1 సహజ సామర్థ్య పరీక్షలు. తరగతి గది బోధనానంతరము సాధించగలిగినవి ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ఉద్దేశాలు. ఆప్షన్ 3 లక్ష్యాలు. బోధనలో ఈ పద్ధతిని అనుసరించట ద్వారా సిద్ధాంతములు లేదా సూత్రములు రూపొందించుటకు అనువుగా ఉండును. కథన పద్ధతి, సమస్య పద్ధతి, యూనిట్ పద్ధతి, సామూహిక పఠన పద్ధతి. ఆప్షన్ 2 సమస్య పద్ధతి. విద్యా ప్రణాళికలో విషయాన్ని బట్టి మారనిది ఆశయం, లక్ష్యం, బోధనా పద్ధతి, స్పష్టీకరణలు. ఆశయం. మూర్తం నుండి అమూర్తమునకు అనున్నది ఒక బోధనా క్షేత్రము, బోధనా ప్రవర్తన, బోధనోపకరణము, బోధనా సూత్రము. ఆప్షన్ 1 బోధనా క్షేత్రము. నెక్స్ట్, దేశ పటాలను విద్యార్థులచే ఖచ్చితంగా తయారు చేయించుటకు ఉత్తమమైన పద్ధతి ఆవరణ పటాలు పూరించు పద్ధతి, స్మృతి ద్వారా చేయు పద్ధతి, పటాలు ట్రేను తీయు పద్ధతి, నైష్పత్తిక చిత్రస్రాల పద్ధతి. ఆప్షన్ 4 నైష్పత్తిక చిత్రస్రాల పద్ధతి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.